ఆ రోజు అమావాస్య. రోహన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో నిద్ర రావడం లేదు అని మేడపైకి వచ్చాడు. మేడ మీద చల్లగా గాలి వీస్తుంది. ఒంటరిగా ఉండడం వల్ల మనసులో ఎందుకో భయంగా ఉంది. రోడ్డు మీద కూడా కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఇంకా రోహన్ భయంతో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఆ కుక్కల అరుపులు కూడా ఎక్కువయ్యాయి. అప్పుడే సడన్ గా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది. రోహన్కి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఆ కాళ్ల శబ్దం దగ్గరగా వస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా వెంటనే కిందకి పారిపోయాడు. మెట్ల కింద ఎవరో నిలబడి ఉన్నారు. వెంటనే భయంతో కేకలు వేశాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో చెయ్యి పట్టి నోరు మూసేశారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. తను ఎవరో కాదు, ఎదురింటి జ్యోతి ఆంటీ. అరవకు రోహన్, నేనే అని చెప్పింది. రోహన్కి ఇంకా భయం తగ్గింది. ఏంటండి ఇక్కడ ఉన్నారు అని అడిగాడు. ఏమీ లేదు రోహన్, అంకుల్ ఊర్లో లేరు కదా, అందుకే భయంతో బయట తిరుగుతున్నా అని చెప్పింది. అప్పుడు రోహన్, సరే అండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. అప్పుడు జ్యోతి, నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలి అంటే భయంగా ఉంది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో పడుకో, నాకు ధైర్యంగా ఉంటుంది అని అంది. అప్పుడు రోహన్, నాకే భయం ఎక్కువ, నన్ను అడుగుతున్నారా అన్నాడు. అప్పుడు జ్యోతి, పర్లేదు, ఇద్దరు ఉంటాం కదా, భయం ఉండదు అని అంది. ఇంకా రోహన్ కూడా సరే అని వెళ్ళాడు. అలా ఇద్దరు పడుకున్న తర్వాత మళ్ళీ ఆ గజ్జల సౌండ్ వినిపించింది. అప్పుడు రోహన్, నాకు మళ్ళీ ఆ సౌండ్ వినబడుతుంది, నేను భయంతో పోయేలా ఉన్నాను, మిమ్మల్ని పట్టుకుని పడుకోవచ్చా అని అడిగాడు. జ్యోతి కొంచెం సేపు ఆలోచించి సరే పట్టుకో అంది. ఇంకా రోహన్ ఆనందంగా తనని గట్టిగా పట్టుకొని పడుకున్నాడు. రోహన్కి జ్యోతి మొదటిసారి దగ్గరగా ఉండడం వల్ల రోహన్ ఫీలింగ్స్ ఆపుకోలేక తనని ముద్దు పెట్టాడు. అప్పుడు జ్యోతి ఏదో మాట్లాడుతుంది, అయినా రోహన్ ఏమీ పట్టించుకోవడం లేదు. అప్పుడు చెంప మీద గట్టిగా కొట్టింది. కళ్ళు తెరిచి చూస్తే ఒకేసారి గుండె పగిలిపోయింది. రోహన్ ఎక్కి కూర్చుంది వాళ్ళ బాబాయ్ మీద. అప్పుడు మొత్తం గుర్తుకు వచ్చింది, రాత్రి వాళ్ళ బాబాయ్తో కలిసి పడుకున్నాడు అని. ఇప్పటి వరకు జ్యోతి ఆంటీతో జరిగిందంతా కళ అని అర్థమైంది. ఇంకా రోహన్ అక్కడి నుండి వెళ్ళిపోయి తన రూమ్లో పడుకున్నాడు.